అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కమ్ ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా షిఫ్ట్ ఆపరేటర్లుగా, వాచ్మెన్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, డ్రైవర్లుగా అనేక మంది ఈ యొక్క విద్యుత్ రంగ సంస్థలో పనిచేస్తూ ఉంటే వీరిని క్రమబద్ధీకరించమని చెప్పని అనేక సంవత్సరాలుగా పోరాటాలు సాగుతూ ఉన్నాయి. ఈ సభలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యులు ఏదో సందర్భంలో వాళ్ళ శిబిరాలకు వెళ్లి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పని చాలా సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మన పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 18,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని విద్యుత్ రంగంలో 3 దఫాలుగా పర్మనెంట్ చేశారు అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా అనేక మంది కొన్ని వేల మంది తల్లిదండ్రులు, అత్తమామలు తమ కొడుకో తమ కోడలో లేదనుకుంటే వాళ్ళందరూ కూడా తమ జీవిత కాలంలో పర్మనెంట్ ఉద్యోగులు అవుతారని చెప్పని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పేజీ నెంబర్ 30లో పేరా నెంబర్ 11లో చాలా స్పష్టంగా ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా వారి సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కాంట్రాక్ట్ ఉద్యోగులకి మధ్యంతర భృతి కింద ఏదైతే 15% చెల్లించాలో అది తప్పకుండా చెల్లిస్తామని చెప్పని 2014 డిసెంబర్ 16వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా జేఏసీ చెప్పారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జనవరి 5వ తారీఖున 2015 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్కో సిఎండి ఇద్దరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకి మధ్యంతర భృతి 15% చెల్లించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు గౌరవ మంత్రి గారు అసలు రాష్ట్ర విద్యుత్ రంగ సంస్థలో ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిన కార్మికులు లేరని చెప్పడం నిజంగా బాధాకరం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉండే 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన, విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన, వారి కుటుంబాల పక్షాన 2 చేతులు జోడించి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి వారి ఆశల మీద నీళ్లు చల్లవద్దు. కోటి ఆశలతో వారంతా ఎదురు చూస్తూ ఉన్నారు. 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయటం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. పొరుగునుండే రాష్ట్రం తమిళనాడులో 18,000 మందిని 3 విడతలుగా పర్మనెంట్ చేశారు. దయచేసి అధ్యక్ష, వారిని తక్షణం పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష.